పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక చాలా ఫేమస్ ఈ మధ్య కాలంలో పర్యాటక కేంద్రం పేరుతో పతాక శీర్షికలోకి ఎక్కిన ఆ ప్రదేశంలో ఉన్నాం. అదే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు నగరంలోనే కాకుండా అందరి నోళ్ళ నానుతుంది ఏంటంటే పలు వివాదాలు, పలు విమర్శలు. అసలు ఈ కేబుల్ బ్రిడ్జ్ లక్ష్యం ఏంది? స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందిన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అసలు ఈ స్మార్ట్ సిటీలో అభివృద్ధిలో భాగంగా నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కేబుల్ బ్రిడ్జికి సంబంధించి అసలు విమర్శలు ఏమున్నాయి, ఎందుకు వివాదంలోకి వెళ్ళిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇది నిర్మాణానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా ఒకసారి చూద్దాం. దాదాపు కేవలం ఒక 900 మీటర్ల పొడవున్న ఈ కేబుల్ బ్రిడ్జి 200 కోట్ల నిధులతో దీన్ని నిర్మించారు. ఏడాది కాలం క్రితం దీన్ని ప్రారంభించిన అప్పటి పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టూరిజం పేరుతోని కరీంనగర్ జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేద్దామనే ఒక పేరుతోని ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జ్ ప్రస్తుతం ఒక అధ్వానమైన పరిస్థితికి చేరుకుందని మనం చెప్పొచ్చు. ఒక రకంగా చూస్తే కరీంనగర్ ఎల్ఎండి కింద అంటే లోయర్ మేనేడు కింద అటు పూర్తిగా నీళ్లు వెళ్తున్న పరిస్థితుల్లో ఆ నీటికి ఆనకట్ట వేసి ఒక సుందరీకరణ చేసి దీన్ని పర్యాటక కేంద్రంగా చేద్దామని మానేరు రివర్ ఫ్రంట్ పేరుతోని ఒక ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ అందరినీ ఆకర్షిస్తున్న పరిస్థితి. అయితే ఈ కేబుల్ బ్రిడ్జ్ను 200 కోట్లతో నిర్మించినప్పటికీ ఒక్క ఏడాది కాలంలోనే అధ్వాన పరిస్థితికి చేరుకోవడం పలు అనుమానాలకు, పలు విమర్శలకు దారితీస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు, ఈ కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించినప్పటి నుంచి కనీసం పట్టుమనొక నెల రోజులు కూడా పూర్తి స్థాయిలో ప్రజా రవాణాకు ఇది పనికి రాకుండా పోయిందంటున్నారు. 200 కోట్లు వెచ్చించిన ఒక బ్రిడ్జిని అసలు ఎందుకు ఈ లక్ష్యంలో కట్టారు? అది ఈ బ్రిడ్జి ఎక్కడ ఉంది? కేవలం ఇక్కడ వరంగల్ రూట్లో ఒక వేను అనుసంధానం చేయడం కోసం ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జ్ మానేరు వాటర్ వెళ్తున్న అంటే డ్యామ్ నుంచి వదిలిన వాటర్ పైన ఈ వంతెన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వంతెన ప్రస్తుతం ఇక్కడ పర్యాటకులకు అసలు ఉపయోగపడుతుందో లేదో కానీ కొందరి సొంత ప్రయోజనాల కోసం టూరిజం పేరిట అంటే పర్యాటక కేంద్రం పేరిట ప్రజాధనాన్ని పూర్తిగా గాల్లో కలిపారని ఒక విమర్శ వస్తుంది. ఇక్కడ నుంచి సదాశివపల్లి వరకు లింక్ చేసిన ఈ బ్రిడ్జ్ లేకున్నా గతంలో ప్రజా రవాణా ఉండేది. ఇక్కడ అలుగునూరు బ్రిడ్జి వైపు నుంచి వెళ్ళే రోడ్డును కాదని ఇక్కడ ఒక కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేసి ఇది ఒక షార్ట్ కట్ వరంగల్ నుంచి వచ్చే వరకు అన్నారు. అయితే ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి ముందే మరొక బైపాస్ అంటే వరంగల్ జగిత్యాల హైవేకి సంబంధించి ఇంకొక బ్రిడ్జ్ కూడా దీని వెనుక భాగంలో ఏర్పాటు చేయడం వల్ల అసలు వరంగల్ నుంచి ఇక్కడికి ఎవరికి రావాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఏ లక్ష్యం కోసం అయితే ఇది కట్టారో సదాశివపల్లికి ఇక్కడ నుంచి షార్ట్ కట్లో వెళ్తుంది, అటు అలుగునూరు బ్రిడ్జి దాటే అవసరం లేదు. అదే సేమ్ టైం ఇక్కడ ఒక పర్యాటక కేంద్రం ఏర్పాటు చేసి రివర్ ఫ్రంట్ ఇక్కడ నీటినంతా ఈ రెండు వైపులా ఆపి మనకు చూడొచ్చు, ఇక్కడ ఒక వర్క్ కూడా జరుగుతుంది. రివర్ ఫ్రంట్ని ఇక్కడ నీటిని ఇక్కడ ఆపి ఇక్కడ కొన్ని హోటల్స్, టూరిజం అంతా ఏర్పాటు చేసి ఈ తీగల బ్రిడ్జిలో పూర్తిగా ప్రజలంతా కూడా ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపచ్చు అని చెప్పి ఏర్పాటు చేసినప్పటికీ 1 సంవత్సర కాలంలోనే దీని రంగులన్నీ బయటపడ్డాయని చెప్తున్నారు. అయితే భూముల రేట్లను పెరుగుదల కోసం కొందరు రాజకీయ నాయకులు దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారనే ఒక విమర్శ కూడా మనకు వినబడుతుంది. అయితే పూర్తిగా చూస్తే ఈ మానేరు రివర్ ఫ్రంట్కు 700 కోట్ల నిధులను వెచ్చించి దీన్ని నిర్మిస్తున్నారు. అయితే 200 కోట్లు ఇప్పటికే ఇక్కడ ఈ తీగల బ్రిడ్జి పైన పెట్టడం జరిగింది. అయితే ఇంకో 500 కోట్లు మనం చూస్తున్నట్టు ఈ నీటిని నిలుపుదల చేసి చుట్టూ ఒక వాల్ కట్టి ఇక్కడ దీనిపైన ఫ్లోటింగ్ హోటల్స్ అలాగే టూరిజంకి సంబంధించి ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఆ వర్క్ కూడా ఆగిపోయింది. అది ఇదంతా కూడా ఎన్నికలకు ముందు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి నాయకులంతా ఇక్కడ ఈ కేవలం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నగర సుందరీకరణం పైననే కేంద్రీకరించి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ప్రతిసారి ఎప్పుడు చూసినా ఈ తీగల వంతెన పైననే ప్రోగ్రామ్స్ పెట్టడము, దీనికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు వృధా అయినాయి కూడా ఇప్పటికీ లెక్కలు లేవు. అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి ఇది టాటా కన్సల్టెంట్ నిర్మాణం అని చెప్తున్నారు. టాటా కన్సల్టెంట్ ఆధ్వర్యంలోనే ఈ నిర్మాణం జరిగినప్పటికీ మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం లేచిపోయిన కుప్పలు, మొత్తం ఒక రోడ్ వేనే పూర్తిగా మూసివేశారు. ప్రజా రవాణాకు ఏమాత్రం ఉపయోగం లేని విధంగా ఇప్పుడు మనకు దుస్థితి కనబడుతున్న బ్రిడ్జ్. అయితే ఇప్పటికీ దీని మీద నోరు మెదిపే పరిస్థితి లేదు. ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అసలు ఈ బ్రిడ్జి నిర్వహణ ఎవరు చేయాలి? ఈ బ్రిడ్జి ఒక సంవత్సర కాలంలోనే ఇంత అధ్వానంగా మారి ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని విధంగా కోటాను కోట్ల రూపాయలు వృధా అయిన పరిస్థితి ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపైన చాలామంది ఇప్పటికే విమర్శలు, సామాన్యులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ నుంచి కరీంనగర్ లోపలికి రావడం కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జిలో అంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మొదట భావించినప్పటికీ మనం చూస్తున్నాం, ఆ విజువల్లో చూడొచ్చు క్లియర్గా. ఒక వెహికల్ వెళ్తుంటే పూర్తిగా అన్ని గుంతలమయం, ఓవైపు రిపేరు, మరోవైపు వన్ వే వదిలేసినప్పటికీ గుంతలమయంగా మారిపోయింది. ఈ బ్రిడ్జ్ యొక్క ప్రయోజనం ఎవరికి ఎంతవరకు ఉన్నదని తెలుసుకునే మనం ప్రయత్నించేది. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అయితే సిపిఐకి చెందిన కొంతమంది నాయకులు కూడా దీని మీద గతంలో ఒక నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఇటు కరీంనగర్లో దీనిపైన విమర్శలు వస్తున్నప్పటికీ ఇంకా దీన్ని పట్టింపు లేకుండా వివరిస్తున్న పరిస్థితి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కోటాను కోట్ల రూపాయలు కూడా వృధా అయిపోయాయి. ఈ ప్రజా ధనం పూర్తి స్థాయిలో గాల్లో కలిసిపోయింది. 700 కోట్ల రూపాయలను వెచ్చించి ఏర్పాటు చేసిన మారేరు రివర్ ఫ్రంట్ ప్రస్తుతం మన కన్నుల ముందు కనబడుతుంది. కుప్పలు తుప్పలుగా తేలిపోయిన రోడ్లు, ప్రజలు ఏమాత్రం సౌకర్యంగా లేని పరిస్థితి. ఇంకోవైపు చూడొచ్చు మనం ఈ లైటింగ్, ఈ తీగల వంతెనకు అలంకరంగా నిలిచిన ఈ యొక్క తీగల వంతెన బల్బింగ్, ఈ లైటింగ్ అంతా కూడా అప్పట్లో దీన్ని అఫీషియల్గా 7.5 కోట్ల రూపాయలు కేవలం లైటింగే అని చెప్పి ప్రకటించడం జరిగింది. అది ఇప్పటికీ రాత్రి అయితే ఇక్కడ చీకటి మాత్రమే కనబడుతుంది. లైట్లు ఏమాత్రం పనికి రాకుండా పోయాయి. కేవలం ప్రారంభించిన నెల రోజుల్లోనే ఇటు లైట్లు రిపేరు, మామూలుగా ఈ కరీంనగర్ మున్సిపాలిటీకి సంబంధించిన లైటింగ్ వ్యవస్థ కూడా ఇక్కడ రాత్రిపూట లేదు. అసాంఘిక శక్తులు పూర్తిగా రాత్రిపూట ఇక్కడ రాజ్యం వెళ్తున్నాయి. గతంలో ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేని పరిస్థితి. పలు రకాలుగా విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా 200 కోట్ల రూపాయల వెచ్చించిన ఈ కేబుల్ బ్రిడ్జ్ మాత్రం ఇప్పటికి పనికిరాకుండా. వీరితో మాట్లాడదాం. సిపిఐ నాయకులు కొంతమంది ఉన్నారు. అసలు దీని మీద ఎవరు నిరసన గలమెత్తితే ఎక్కడి నుంచి స్పందన వస్తుంది? అసలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బ్రిడ్జి రానున్న రోజుల్లో పనిచేస్తుందా, లేకుంటే పర్యాటక కేంద్రం ముసుగులో కోట్ల రూపాయలు గాల్లో కలిసినట్టు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటిదాకా మనం చూసాం కేబుల్ బ్రిడ్జ్ గత ఎన్నికల్లో ప్రధాన పథకంగా నిలిచిన కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు దుస్థితి ఇలా ఉంది. అంటే ప్రభుత్వం మారినందుకు ఇలా ఉందా, లేకుంటే గత ప్రభుత్వం చేసిన నాణ్యత లోపం వల్ల ఇలా ఉందా? ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం చేయాలంటున్నారు? కరీంనగర్ మానేరు వంతెన పైన 200 కోట్ల పైచిలుకు రూపాయలతో నిర్మించినటువంటి ఈ తీగల బ్రిడ్జి ఈరోజు అవినీతికి నిలయాలుగా మారినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంగా ఆర్భాటంగా ప్రారంభించినటువంటి తీగల వంతెన ఇలా అవినీతికి కంపు కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ప్రధానంగా ఇలా ఈ మానేరు వంతెన పైన వివిధ ప్రాంతాలకు రహదారిగా చెప్పుకున్నటువంటి ఈ వంతెన, అదేవిధంగా రాష్ట్రంలోనే ఒక 2వ వంతెనగా ఈ యొక్క మానేరు వంతెన పైన తీగల వంతెన అని చెప్పేసి ఆర్భాటాలు ప్రచారాలు చేసినటువంటి సందర్భంగా ఈ యొక్క నిర్మాణం సంబంధించిన విషయంలో ఈ అధికారుల పర్యవేక్షణ, అదేవిధంగా ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. ఆ రోజు టాటా కంపెనీ 200 కోట్లకు ఈ యొక్క టెండర్ దక్కించుకొని ఈ యొక్క పనులు చేపట్టింది. ఈ పనులు చేసేటువంటి సందర్భంగా దీనికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా కాంట్రాక్టర్లు చేసేటువంటి పనిపైన పర్యవేక్షణ లేకపోవడం, ఈ యొక్క తీగల వంతెన నిర్మాణాన్ని ఏ పద్ధతిలో చేయాలనే దానిపైన ఒక స్పష్టత లేకపోవడం, ఈ యొక్క తీగల వంతెన నిర్మాణం ప్రారంభమైన సందర్భంగా మొదటిసారిగానే ఈ మధ్యలో ఒక డివైడర్ మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రారంభంలోనే ఈ యొక్క సీసీ రోడ్ పైన వేసినటువంటి ఈ యొక్క తారు కూడా మొత్తం కొట్టుకపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆందోళన చేసినటువంటి క్రమంలో మళ్ళీ కూడా తారు వేసారు.
ఆ తారు మళ్ళీ కూడా కొట్టుకపోతుంది. దీన్ని కొట్టుకపోవడానికి కలిగినటువంటి సాంకేతిక కారణాలని ఇప్పటి వరకు వెతకడంలో పూర్తిగా వైఫల్యం జరిగింది. కేవలం ఈ రోజు ఈ యొక్క తీగల వంతెన నిర్మాణం ఈ విధంగా ఉండడానికి కారణం ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఆ రోజు ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క మానేరు నది పైన ఈ వంతెన కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇదివరకు ఒక వంతెన ఉంది. ఆ వంతెన ముందు ఈ ఇరు ప్రాంతాలకు, ఇరు రాష్ట్రాలకు అనేక మంది ప్రజలు పోతున్నారు. కేవలం వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తీగల వంతెన నిర్మాణం చేసి దీంతో ఓట్లు దండుకోవడానికి, అదేవిధంగా తీగల వంతెన నిర్మాణం చేసి ఈ పక్కన ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కొనుగోలు చేసి వాళ్ళు ఆర్థికంగా లాభపడడానికి ఈ యొక్క తీగల వంతెన నిర్మించారు. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపించాలి. కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఈ యొక్క డబ్బునంతా కూడా రికవరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక రకంగా చూస్తే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం అంతా జరిగింది. దాదాపు 2 సంవత్సరాల కాలం కూడా దీని వెంటపడి దీన్ని పూర్తి చేసి ఎన్నికల ముందు పూర్తి చేశారు. చాలా ప్రోగ్రాం చేశారు. అంగరంగ వైభవంగా ఈ తీగల వంతెనను పతాక శీర్షికలో చూపెట్టారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ కూడా పార్లమెంటు సాక్షిగా వేయడం జరిగింది. ఇప్పటికీ పనులన్నీ నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రివర్ ఫ్రంట్ పనులు నిలిచిపోయాయి. దీని నిర్వహణ కూడా ఎవరు చూస్తున్నారు చేస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడవచ్చు? అలాగే ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ ఇస్తున్నారు ప్రస్తుతం? ఈ యొక్క తీగల వంతెనకు సంబంధించిన పనికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కమిటీ వేయడం కానీ ప్రత్యేకమైన దృష్టి సారించాలి. దీనికి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి అధికారుల యొక్క వైఫల్యం ఏంటి? ఈ యొక్క గత ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగేటువంటి క్రమంలో ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణ ఉందా? అధికారుల పర్యవేక్షణ ఉండి కూడా ఈ యొక్క అక్రమాలు ఎందుకు జరిగినాయి అనే దానిపైన కూడా దీనిపైన కూడా సుదీర్ఘంగా చర్చించి అధికారులపైన కూడా ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఈ యొక్క తీగల వంతెన నిర్మాణం చేస్తే చాలా ఆర్భాటంగా చేసి శని ఆదివారాల్లో లైటింగ్ చేయడం, పాటలు పాడడం, అనేకమైన ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి ఒక ప్రచారం చేసి ఇలా అనేకమైన కార్యక్రమాలు చేసినటువంటి ఈ నేపథ్యంలో అనేక మంది ఆదివారాలు, శనివారాలు రావడానికి ఇష్టపడేవారు. కానీ ఈరోజు 7 దాటింది, రాత్రి 7 దాటిందంటే ఒక భయానకమైన వాతావరణం. ఇక్కడ లైట్లన్నీ కూడా వెలగడం లేదు. అదేవిధంగా ఈ యొక్క రోడ్డు పైన మొత్తం గుంతలు ఉండడం, వర్షం వస్తే ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఒక ప్రయాణికులు తెలియని వాళ్ళు ఏ గుంతలు పడి కింద పడి చనిపోయేటువంటి పరిస్థితి ఆ నేపథ్యం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఇలా ఈ యొక్క ప్రజలకు పర్యాటక కేంద్రంగా కాకుండా ఇలా శాపంగా మారింది. కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఈ యొక్క ధనాన్ని రికవరీ చేయాలి. దీన్ని మరొక ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఈ యొక్క మానేరు వంతెన ఉండాలి తప్ప ఇది నిరుపయోగంగా ఉంటే లాభం లేదు. కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించి వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకొని దీన్ని తక్షణమే సాంకేతిక పరంగా ఏం లోపాలు ఉన్నాయి, ఏ విధంగా చేస్తే ఈ యొక్క వంతెన నిర్మాణం, ఈ వంతెన సరిగ్గా ఉంటుంది దానిపైన ఆలోచన చేసి ఈ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఒక సామాన్య ప్రజలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, రాత్రి రావాలంటే భయపడుతున్నారు. పూర్తిగా 1 సంవత్సర కాలంలోనే ఈ బ్రిడ్జీలు అయిపోయింది. రంగులు తేలిపోయాయి, రోడ్డు తేలిపోయింది, లైట్లు రావడం లేదు. ఇవన్నీ కూడా ఆరోపణలు అయినప్పటికీ కూడా, విమర్శలు అయినప్పుడు కూడా ఇప్పుడు ఇది క్రమబద్ధీకరణ రావాలంటే ఒక సామాన్య ప్రజలుగా మీరు ఏం కోరుకుంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినది ఈ బ్రిడ్జి, కానీ కట్టినాక 6 నెలల లోపలనే మధ్యలో పలకడం జరిగింది. కాబట్టి మళ్ళా అందులో రెండోసారి మొత్తం పలగడం, ముందు భాగంలో కూలిపోవడం జరిగింది. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పటి మందం చేసినట్టు పని చేసిరు, డాంబర్ వేసిరు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రజలు ఈలంగా రావాలంటే భయాందోళన వెళ్తున్నారు. లైట్లు లేవు, 7 అయిందంటే భయం అవుతుంది. పిల్లలు చాలా బండ్ల మీద పోవాలంటే భయం అవుతుంది. మొత్తం లైట్లు అన్నీ ఫెయిల్ అయినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనన్నా దీన్ని చర్య తీసుకొని వెంటనే దీన్ని డాంబర్ వేసి లైట్లు కూడా పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. దీని ఎడలో మేము ముందు చేయకపోతే ప్రతిపక్షాలు
మా సంఘం కూడా వ్యవసాయ కార్మిక సంఘం కూడా ముందుండి పోరాడుతా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నా పేరు రాయికంటి శ్రీనివాసు, జిల్లా ఉపాధ్యక్షులు. ఒక రకంగా చూస్తే ఇక్కడ స్పందించడానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ గతంలో కట్టిన బీఆర్ఎస్ నాయకులు కూడా దీని మీద స్పందించలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరి లోపాలు వాళ్ళకునే ఒక పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ రాజకీయాలు ఎలా ఉన్నా దీని మీద పెట్టిన డబ్బు మాత్రం ప్రజాధనం. ఒక్క బ్రిడ్జి కట్టడానికి 200 కోట్లు వెచ్చించిన అప్పటి ప్రభుత్వము 200 కోట్లు ప్రస్తుతం నిరుపయోగంగా మారి ఒక పర్యాటక కేంద్రం కింద పూర్తిగా ఆ ఒక ముసుగులో వేస్ట్ అవుతున్న ఈ డబ్బులన్నింటినీ కూడా రికవరీ చేయాలని వైపు డిమాండ్ వస్తుంది. అయితే ఇవన్నీ అలా ఉంచితే అసలు మారేరు రివర్ ఫ్రంట్ రానున్న రోజుల్లో ప్రజలకు అందుబాటులో వస్తుందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే బ్రిడ్జి మనుగడ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. 1 సంవత్సర కాలంలోనే ఒక 10 సార్లు రిపేర్ కావడమే కాకుండా ప్రజలు వెళ్ళడానికి కూడా ఉపయోగపడతలేదు. అసలు టూరిజం అనే మాట పక్కన పెడితే ఒక రవాణా వ్యవస్థకు సాధారణంగా ఉపయోగపడాల్సిన బ్రిడ్జి ఆ యొక్క లక్ష్యం పూర్తి చేసుకోవడం కూడా ఉంది. మరికొంతమంది వచ్చారితో మాట్లాడదాం. ఈ బ్రిడ్జి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ తీగల వంతెన ఒకటి నిర్మించడానికి కోసము గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ బృందావన్ కాలనీకి సంబంధించింది అట్లాగే తీగల వంతెన ఏర్పాటు చేయాలని చెప్పి కొంత ప్రయత్నం చేసింది. ఆ ప్రభుత్వము మళ్ళీ పోయిన తర్వాత ఇక్కడ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఈ బ్రిడ్జిని ఒక నాసిరకమైనటువంటి రోడ్డు వేయడం వల్ల ఇప్పటికీ 1 సంవత్సరంలో సుమారుగా 10-15 సార్లు ఈ లేయర్లు వేయడము మళ్ళీ తీసేయడము బ్రిడ్జి కుంగిపోవడం లాంటి అనేకమైనటువంటి జరిగినాయి. అట్లాగే ప్రమాదాలు కూడా ఈ బ్రిడ్జి లేయరు కుంగిపోయి లేయర్ పక్కకు జరగడం మూలంగా ప్రమాదాలు కూడా జరిగినాయి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మరొకటి ఒక ఐలాండ్ సంబంధించింది ఇక్కడ పెట్టారు. ఐలాండ్ యాక్చువల్గా అక్కడ రోడ్డు ఉంది. అసలు అక్కడ ఏం చేయాలి, ఆ రోడ్డు దగ్గర బ్రిడ్జి పైకి వేసుకొని కింద నుండి వెహికల్స్ పెట్టేటట్టు లేదంటే పైనుండి వెహికల్స్ పెట్టేటట్టు చేయాలి. అట్లా కాకుండా ఐలాండ్ పెట్టి ఇక్కడ రోడ్ క్రాస్ చేసి ఇక్కడ పర్యాటకులు వచ్చే బ్రిడ్జికి సంబంధించింది తీగల వంతెనకు వచ్చే పర్యాటకులు ఇటే రావడం అట్లాగే హైవే నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయాణికులు పోవడం యాక్సిడెంట్లు కూడా అనేక సందర్భాలలో జరిగినాయి. అక్కడ లారీలు కూడా బోర్ల పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కోట్ల రూపాయల ఒక జవాబుదారీగా మిగాల్సిన అధికారులు ప్రభుత్వము అసలు వృధా అయిపోయిందని చెప్పి ఒకవైపు విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు తక్షణమే జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ రానున్న రోజుల్లో దీన్ని ఒక ఉపయోగకరంగా మారాలంటే ఏం చేయాలి? వాస్తవం, ప్రజాధనాన్ని ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు కుమ్మక్క అయిపోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది అనేది మాత్రం 100% వాస్తవం. ఇప్పటికి 10 సార్లు లేయర్లు వేయడం తీయడం అంటే ఒక పర్యవేక్షణ లేదు, ఒక నైపుణ్యమైనటువంటి ఇంజనీర్లది లేదు, ఒక ప్లాన్ లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఏసుడు తీయడం దూరంగా ప్రజాధనం అంతా దుర్వినియోగం అయిపోయింది. ఇప్పటికైనా దీనిపైన ఒక పర్మనెంట్ స్ట్రక్చర్గా ఉండేటువంటి రోడ్డును నిర్మించాలి. అట్లాగే ఆగిపోయినటువంటి పనులను కూడా వెంటనే ప్రారంభించాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంచెం హెవీ వెహికల్ రావడం మూలంగా కూడా ఇప్పుడే స్ప్రింగ్ యాక్షన్ కూడా ఎక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్ప్రింగ్ యాక్షన్ ఇవ్వడం మూలంగా లేయర్ పక్కకు జరుగుతుంది డాంబర్ రోడ్డుకు సంబంధించింది. అందుకని థిక్నెస్ అటువంటి పెంచి ఈ రోడ్డును వెంటనే వేయాలి. అట్లాగే ప్రమాదాలను కూడా అరికట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఒక రకంగా చూస్తే బ్రిడ్జి ఎక్కడైనా చాలా చోట్ల ఒక 10-15 సంవత్సరాల తర్వాత రిపేర్కు రావడము మరమ్మతులు చేయడం జరుగుతుంది. కానీ 1 సంవత్సర కాలంలోనే 10 సార్లకు పైగా 15 సార్లకు పైగా కొంతైతే 20 సార్లు అని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా పలుమార్లు ఇది మరమ్మతులు చేస్తున్నప్పుడు కూడా మనం చూడవచ్చు 1 వే ఇప్పటికీ ఆపేశారు, 1 వేలో వెహికల్స్ వెళ్తున్నాయి, 1 వే పూర్తిగా క్లోజ్ చేశారు. అంటే సంవత్సర కాలంలో 200 కోట్ల రూపాయల ఖరీదుకు జవాబుదారీగా సాక్ష్యంగా నిలుస్తున్న 1 వే రూటు ఒకవేళ మళ్ళీ అది రిపేర్ అయితే ఇది క్లోజ్ చేయడం. అసలు ఇది లక్ష్యం ఏంది? పర్యాటక కేంద్రం ముసుగులో ఈ నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికీ అడపాదడపా కొంత ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు కూడా స్పందన లేదు. అసలు ఇది ఎప్పటికీ పూర్తవుతుంది? అసలు 700 కోట్ల లక్ష్యంగా మొదలైన ఏదైతే మానేర్ రివర్ ఫ్రంట్ ఉందో అది ఎప్పటికి పూర్తవుతుంది? ప్రజలు ఇప్పటికే దీనిపైన ఒక అసహనానికి గురవుతున్నారు.
కేవలం ప్రారంభించిన నెల రోజులు మాత్రం తలుకులు బెలుకులతో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ రాత్రి అయితే ఒక నిర్మానుష్య ప్రాంతంగా చీకటి ప్రాంతంగా మారడమే కాకుండా వాహనాలు వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి. ఇక తెల్లవారిన తర్వాత రవాణాకు ఉపయోగపడాల్సిన ఈ ఒక రోడ్డు ప్రస్తుతం రిపేర్లో ఉన్నది. యాక్చువల్గా కరెక్ట్గా చూడాలంటే ఈ బ్రిడ్జి అసలు ఇక్కడ అవసరమే లేదు. అది సాంకేతికంగా ఈ బ్రిడ్జికి ఎలాంటి ప్రజా రవాణాకు ఉపయోగపడకుండానే అప్పటి కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం నిర్మించిన చెప్తున్నారు. మరోవైపు వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు కరీంనగర్ ఎంట్రీకి ఇది షార్ట్ కట్ అన్నారు. కానీ ఇప్పటికే వరంగల్ టు జగిత్యాల జాతీయ రహదారి ఒకటి అవుతుంది. దీని పక్కన దీనికన్నా ముందు ఒక బ్రిడ్జ్ అవుతుంది. వరంగల్ నుంచి రావాల్సిన వెహికల్ ఇక్కడ రావాల్సిన అవసరం లేకుండానే ఆ కథ అక్కడ ముగిసిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అటు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఈ రోడ్ను ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దాదాపు ఇప్పటికే 2 బ్రిడ్జిలు అక్కడ అలుగునూరు బ్రిడ్జిలు ఉన్నాయి. అటు నుంచి వరంగల్కు హైదరాబాద్కు వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జి లక్ష్యం అధికారులే చెప్పాలి, గతంలో పాలించిన పాలకులే చెప్పాలి. ఈ 200 కోట్ల రూపాయలకు ఈ బ్రిడ్జికి పెట్టిన దీని యొక్క లెక్కలేంటి, అసలు నిర్వహణ ఎందుకు ఇలా చాలా నాసిరకంగా మారిపోయింది. లైటింగులు కానీ చెముకులు బెలుకులు కానీ అసలు ఏదో ఒక విధమైన రంగున్ సినిమా చూపెట్టినప్పటికి కూడా ఇప్పుడు మాత్రం చాలా నిర్మేషంగా మారిపోయింది. దీంతోపాటు 500 కోట్లను వెచ్చించిన రివర్ ఫ్రంట్ పనులు ఎక్కడికక్కడిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం మారగానే దీనిపైన ఇప్పటికే ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీ కమిటీ నడుస్తుంది. అప్పటి వరకు కూడా అసలు ప్రజలు ఈ యొక్క కోటాను కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయి ఇప్పటికే వృధాగా మారిపోయిన బ్రిడ్జిపై చాలా ఆసనంగా ఉన్నారని మాత్రం నిజం. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.